మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ రోజుల్లో అందరూ కూడా కామన్గా ఎదుర్కొంటున్న సమస్య శత్రు భయము, నరఘోష, నరదిష్టి. మేము ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు, ఏ చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా దిష్టి పెట్టేస్తున్నారు. ఈ ప్రభావాలతో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దీనిలో కన్యా రాశి వాళ్ళు అధికంగా ఉన్నారు. కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం, గురువుగారు మా పరిస్థితి ఏంటని చెప్పి. సో మరి ఈ శత్రు భయము, నరఘోష, నరదిష్టి ప్రభావాలన్నీ తగ్గడానికి లైఫ్లో ఎప్పుడు చేసుకుని ఉపయోగపడేలాగా కన్యా రాశి వారికి మంచి రెమెడీ ఉంటే తెలియజేయండి. ఖచ్చితంగా ముందుగా మనం గమనించినట్టయితే కనుక ప్రేక్షకులందరూ కూడా అసలు వీడియోని జాగ్రత్తగా వినాలి. ఎక్కడ ఏది మిస్ అయినా కూడా మళ్ళీ కష్టమే, మళ్ళీ మొదటి నుంచి వినాలన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే కన్యా రాశి ద్వాదశ రాశుల్లో అత్యద్భుతంగా అందరూ కూడా ఆలోచించేటువంటి రాశి, అందరూ కూడా ఎటువైపు చూస్తున్నారు అనుకునేటువంటి రాశి. ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే సినిమా బాగుంది అంటే కనుక ఎలా అయితే టికెట్స్ కోసం క్యూ లైన్లో ఉంటారో అలాగ ఎదురు చూసేటువంటి రాశి కన్యా రాశి. అంటే కన్యా రాశి ఏంటి ఇంత గొప్పది అనుకుంటున్నారా? కన్యా రాశి గొప్పతనం చెప్తూ ఉంటే చాలా వస్తాయి. దాంట్లో ముఖ్యంగా ఒక 4-5 చెప్తేనే చాలు, ఇక జీవితం చాలా బాబు అనుకుంటారు. అంటే వాస్తవానికి దగ్గరగా ఏదైతే ఉంటుందో కన్యా రాశి వాళ్ళ గురించి మనం ఆలోచించినట్టయితే కనుక, అంటే ఎందుకు శత్రువులు ఉంటారు, ఎందుకు వీరికి దిష్టి దోషాలు తగులుతాయని చెప్పాలి కదా. ముఖ్యంగా వీరు స్వభావం ఏంటంటే అసలు కన్యా రాశి వాళ్ళని ఎవరినైనా ఆకట్టుకునే తత్వం ఉంటుంది. ముఖ్యంగా మంచి లక్షణం అది. దానివల్లనే ఇవన్నీ దోషాలు వస్తాయి. ముందు మంచి ఎప్పుడు చెడు అంత ఉంటుంది కదా. మరొకటి, వీరికి ఆకట్టుకునే తత్వంతో పాటు శత్రువుని కూడా ప్రేమించే గుణం ఉంటుంది. ఈ రెండు. ఇకపోతే వీరికి బాధ్యత తీసుకునేటువంటి విధానం ఉంటుంది, మాట మీద నిలబడేటువంటి తత్వం ఉంటుంది. చాలా ఇవి ఇంకేం కావాలి. తర్వాత ఈ కన్యారాశి వారికి అత్యద్భుతంగా మరొకటి ఉంది. ఏమిటంటే ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా పడగలుగుతారు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇదొకటే, పెట్టుబడి లేకుండా, రూపాయి లేకుండా వ్యాపారం చేయగలుగుతాడు. కోట్లకి పరిగెత్తుతారు కూడా. పరిగెత్తుతారు రెండూ జరుగుతాయి. ఇది రాసులన్నిట్లో కల్లా కూడా కన్యా రాశి వారి యొక్క సొత్తు. ఇంకేం కావాలి జీవితం ఎదగడానికి. ఇకపోతే వీరికే నరదిష్టి, నరప్రభావం, శత్రు భయం అన్నీ ఎక్కువగా ఉంటాయి. వీరిలో మరొక విషయం, ఇంకొక 2 మంచి విషయాలు ఏంటంటే వీరిలో ఎదగడానికి కావాల్సినటువంటి వనరులు వీరి చుట్టూతూనే ఉంటాయి. ఉన్న దగ్గర నుంచే వనరులు సృష్టించుకోగలుగుతారు. సాధారణ డౌట్ వస్తుంటుంది, అసలు మేము అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి, నా రాశి ప్రకారంగా జీవితంలో నేను ఏమన్నా చేస్తే పైకి రాగలనా అనే సందేహాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఉంటారు. ఇదేంటంటే జీవితంలో ఎదగలేని తత్వం ఉన్నప్పుడు, అష్టదిబ్బంది ఏర్పడ్డప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు, అందరూ వీడి మీద పడి ఏడ్చేవాళ్ళు ఉన్నప్పుడు, బాధ్యతలు ఎక్కువైనప్పుడు, కట్టుదిట్టమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటారు. రాశి ప్రకారంగా మనం ఏం చేస్తే ఇక్కడైనా బాగుంటుందా అని. కన్యా రాశి వారికి ఒకటి ఉంటుందబ్బా, ఏమిటంటే అన్నీ చేస్తారు, వారికి ఏం ఉంచుకోరు. చివరికి ఒట్టి ఇస్తరితో అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. వారు మాటలతోనే డబ్బులు వస్తాయి కన్యా రాశి వారికి, కానీ వాళ్ళు నిలబెట్టుకోరు. ఎవరికోళ్ళకి దాన ధర్మాలు చేస్తుంటారు. ఆ కథే అవసరానికే ఇస్తారు. కన్యా రాశి వారంతా మంచివారు ప్రపంచంలో మరీ దొరకరు. ఎక్కడైనా ప్రపంచంలోనే దొరకరు. వారు ఉన్నారు అంటే వారి కుటుంబమే కాదు, వారు బయట వారైనా ఇంట్లో వారైనా ఒకేలా చూసుకునే తత్వం ఉంటుంది. మంచి పనులు మాత్రమే చేయగలుగుతారు. ఎదుటి వారికి ఎవరికైనా సరే సహాయం చేస్తారు. వారు ఒక్క మాట చెప్పినా మంత్రులు సైతం కాదు, సీఎంలు సైతం కాదు, ప్రధానమంత్రులు సైతం కాదు, ఎవరైనా వినేలాగానే ఉంటుంది, ఆచరణలాగానే ఉంటుంది, ఆలోచన విధానం ముందు చూపుతూ ఉంటారు. ఇక్కడ ఉండరు వాళ్ళు, ఇక్కడ ఉన్న ఆలోచన ఎక్కడో ఉంటుంది. అంటే ముందు చూపుగా ఆలోచిస్తారు వారు. వారు ఒక సైన్సిస్ట్ లాంటి వారు, వారు ఒక బ్రహ్మంగారు, కాలజ్ఞానం లాంటి వారు. ఎందుకంటే ప్రపంచంలో జరగబోయేది ముందుగానే చెప్పగలుగుతారు. అన్ని శక్తియుతులు కలవారే కన్యారాశి వారు. కాబట్టి అలాంటి కన్యారాశి వారు ఏ పని చేసినా చెల్లుతుంది, ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. కాడితే వారికి ఉన్న మంచి తత్వం, మంచి మనసు, మంచి పని, మంచి ఆలోచన వలన వారు చేసే ప్రతి కార్యం కూడా దిగ్విజయంగా బాగుంటుంది. వారు ఏది ఓపెన్ చేసినా, వారు బోని చేసినా కూడా అదృష్టం వారికిను, ఎదుటి వారికిను. ఇక ఇలాంటి వారు వ్యాపారాల్లోకి వచ్చినప్పుడైతే కనుక వీరు బట్టల వ్యాపారం, గోల్డ్, సిల్వరు, అలానే బోటిక్కు, ఫ్యాషన్ డిజైనరు, సినీ రంగం, రాజకీయ రంగం, వీటన్నిటిలో కూడా ముందంజలో ముందు చూపుగా మంచి స్థాయిలో ఉంటారు. CEO గానో
లేకపోతే అక్కడ మేనేజర్ గానో ఎండి గానో కొనసాగుతూ ఉంటారు. కొత్తగానే వీరు జాబులు అనేది ఎక్కువ చేయరు. వీరు ఇండిపెండెంట్గా బ్రతకాలి, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి అనే టైప్లోనే ఉంటారు. ఒకవేళ కర్మచారక జాబ్ చేశారా, ఆ జాబ్లో సిఇఓ పోస్టే ఖచ్చితంగా కొట్టేస్తారు వీళ్ళు. ఒకవేళ జాబ్ ఇచ్చారు ఎవరికైనా ఆ కంపెనీ లాగేస్తారు. అంత తెలివిదాట్లు ఉంటాయి. ఆ కంపెనీ మొత్తం వీరు చెప్పే ఆలోచన ప్రకారంగానే ఉంటారు. మరొకటి, వీరు అటేటేట్గా 4 రంగాల్లో కొనసాగుతారు. అన్ని రకాల నాలెడ్జెస్ వీరికి ఉంటాయి. అది కన్యా రాశి వారి యొక్క లక్షణం. మీరు ఏ దాని గురించి అని అడగండి, అవలీలుగా చెప్పేస్తారు. అది కన్యా రాశి వారి లక్షణం. వారు అన్ని రకాల రంగాల్లో తెలుసుకొని ఉంటారు. వారికి నచ్చిన రంగంలో ముందుకు వెళ్తారు. ఎదుటి వాళ్ళకి మాత్రం వీరు ఏమి చేయరు అనే కనిపిస్తారు. అది కన్యా రాశి వారి తత్వం. ఇక ఈ రకంగా ఉన్న వారికి, కన్యా రాశి వారికి అతి తక్కువ కాలంలో తక్కువ ఏజ్లో పెళ్ళేరితే కనుక ఖచ్చితంగా వారు నిలదొక్కుంటారు. ఒకవేళ తక్కువ ఏజ్లో పెళ్ళి అవ్వకపోతే లేట్ మ్యారేజ్ అవుతుంది. ఇది కూడా కన్యా రాశి వాళ్ళ స్వతంత్రం. కన్యా రాశి వాళ్ళకి లేట్ మ్యారేజ్ అనేది అవుతుంది. ఎప్పటికీ త్వరగా పెళ్ళి అవ్వకపోతే. అయితే 22 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోవాలి ఇరువురికి కూడా, స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా. లేదు అంటే 30 సంవత్సరాల తర్వాత ఇక ఈ దశాబ్ద కాలంలో పెళ్ళి అనేది వీళ్ళకి చేసుకున్న నిలబడదు. అదొకటి. ఇకపోతే ఇండిపెండెంట్ ఆలోచన ఎక్కువ ఉంటుంది వీరికి. ఇండిపెండెంట్గానే సాధించాలి, సంపాదించుకోవాలి అనుకుంటారు. రాజకీయ రంగాల్లో, సినీ రంగాల్లో ఎక్కువ కొనసాగుతూ ఉంటారు వీరును. ఇకపోతే వీరు ఫ్యాషన్ డిజైనర్గా మొక్కలు, పంట భూములు పండించుకునే దానికి, అలాంటి వాటిలో కొత్త రకమైన పంటలు, కొత్త రకమైన వ్యవహారాలు చేసుకునే దానికి కానీ, కార్యాచరణ సాధించేదానికి కానీ. మరొక విషయం ఏంటంటే సలహాదారులుగా, మంత్రులుగా కూడా వీరు కొనసాగుతూ ఉంటారు. నమ్మదగినటువంటి వ్యక్తులు. అందులోని వీరు మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరుకునే దానికి ఆదరవుగా ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలు ఉండడం కూడా ఉన్నతమైనటువంటి ఇళ్లలోనే పుడతారు వీరు. పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా వీళ్ళ నుంచే మొదలవుతాయి. వంశద్రాకులు అంటారన్నమాట. వంశద్రోకులు కాదు, వంశద్రారకులు వీళ్ళు. కాబట్టి వీరు దిగ్విజయంగా కలకాలం కూడా ఎదుటి వారికి సహాయం చేస్తూనే ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళ మీద కూడా నరదిష్టి ఎక్కువ ఉంటుంది. ఎంతైతే మంచి చేస్తామో అంతే చెడు ఉంటుంది కదా. ఎదుటి వాళ్ళందరూ కూడా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా బంధువులు, ముఖ్యంగా మేనమామలు, మేనత్తలు, ఇటు తరపు నుంచి వచ్చేటువంటి ఏడుపు మామూలు ఉన్నది. ఇక వీళ్ళ ఏడుపు ఉంటనే ఉంటుంది జీవితకాలం కూడా. వీళ్ళు ముసలి వాళ్ళు పోయినా ఉంటనే ఉంటుంది వాళ్ళ ఏడుపు. ఎదుటి వాళ్ళ ప్రేమ చూపిస్తారు కానీ కన్యారాశి వాళ్ళ మీద, కానీ ఏడుపు ఉంటుంది. వీరు ఎదుగుతున్నారే, ఎలా అయినా ఎదుగుతున్నారే అని ఏడుపు ఉంటుంది. ఇది ఎవరి దగ్గర ఉంటుంది అంటే మేనమామలు, మేనత్త తరపు నుంచి అయితే వాళ్ళు ఒకవేళ గురుగారు ఎందుకు ఇలా అన్నారన్నా కూడా లోపల మనసు అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఖచ్చితంగా మేనమామలు, మేనత్తలు వీళ్ళ తరపు నుంచే ఏడుపులు అనేది కొనసాగుతూ ఉంటాయి వీరికిను. ఇకపోతే వీరికి ఇంట్లోనూ ఎట్లయితే శక్తులు ఉన్నారో బయట నుంచి కూడా వీరి ఎదుగుదల తట్టుకోలేరు. వీరికి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయరు. ఒకవేళ ఫ్రెండ్షిప్ చేశారా అంటే వారే ఉండడు, ఎదుటి వాళ్ళే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉండలేరు. వీళ్ళ మనసుకి, వీరి మంచితనానికి ఎదుటి వారు ఎవరు కూడా వీరితో సావాసం ఎక్కువ చేయలేరు. కానీ కన్యారాశి వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండరు. అందుకని కాబట్టి మరొకటి, జీవితంలో కన్యారాశి వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా చూడండి మనకి ఎన్ని కాల్స్ వస్తాయో. ఏంటంటే అసలు మరీ చూసినట్టే చెప్తున్నారు అంటారు అనమాట. ఎందుకంటే మనం ఇంతకుముందు చూస్తున్నాం చాలా వీడియోస్ కూడా, వేరే వేరే రాసుల గురించి కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్యల నుంచి నాకు నిజంగా ఈ ఫోన్ పగలగొట్టాలనిపించింది. అన్ని కాల్స్ అండి. అయితే ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే కనుక శత్రు భయం ఎక్కువ. ఎట్లా? మిత్రులే శత్రులు. మన పక్కనే ఉంటారు, మనకు గొయ్యి తీస్తారు, మన నుంచి ఉపయోగం పొందుతారు. మనల్ని ఎట్లా అంటే కూర్చోబెట్టేసి మీరు ఏం చేస్తుంటారండి, ఎలాగా, ఎట్లా, ఆదాయం ఎలా వస్తుందని చెప్పి మొత్తం తెలుసుకుంటారు. వీరికి చెప్పడం ద్వారా వీరికి నష్టమే ఉండదు. వీరు ఇంకో దానిలోనే వెళ్ళిపోతారు. కానీ అది సగం సగం తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మొదలు పెడతారు, నష్టపోతారు, మనమే శత్రుత్వం పెట్టుకుంటారు. అంటే కన్యారాశి వాళ్ళు ఏది చేసినా శత్రుత్వం పెరిగిపోతుంది. వాళ్ళు మంచి పని చేసినా, తక్కువ పని చేసినా శత్రుత్వం పెరిగిపోతుంది. శత్రుత్వం కన్యారాశి వాళ్ళకి సొంతం అని చెప్పొచ్చు, మంచితనం కాదు, శత్రుత్వం సొంతం అని చెప్పొచ్చు. కానీ అలాంటి శత్రువులను కూడా ఎదిరించుకోగలుగుతారు, నిలబడగలుగుతారు, నిలబెట్టుకోగలుగుతారు. సంసారాన్ని, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చేరదీర్చుకోగలుగుతారు, నమ్మకంగా ఉంటారు, బాధ్యతగా నిర్వర్తించుకుంటారు. ఇది కన్యారాశి వారి యొక్క సొంతు. ఇంకేం కావాలి చెప్పండి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా, కన్యారాశిలో పుట్టినటువంటి స్త్రీ అయినా సరే కష్టపడుతుంది, సంపాదించుకుంటుంది. ఒకళ్ళ దగ్గర తల వంచదు, తల నిలబెట్టుకుంటుంది, కానీ తల వంచదు. తల వంచేటువంటి పరిస్థితి వస్తే అక్కడ ఉండదు స్త్రీ అయినా సరే. అలాంటి వ్యవస్థ, అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రపంచం ఇంకా నిలబడి ఉంది. కన్యారాశి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచం నిలబడి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఏ రంగాన్ని తీసుకొని ప్రపంచానికి లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి ప్రతి క్రియలోనూ కన్యారాశి వారు ఒకరు ఉంటారు.
అది ఖచ్చితంగా అవుతుంది. ఏ దేశస్థుడైనా సరే కన్యారాశిలో ఒకడు ఉంటాడు, లేకపోతే ఆ సంస్థలే కాదు ఆ ప్రభుత్వాలు కూడా నిలబడవు. కాబట్టి వారికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, కొంతమందిలో అయితే పితృదోషాలు కూడా కొన్ని కనిపిస్తాయి. అవి ఎక్కడ అంటే హస్త, చిత్త నక్షత్రంలో పుట్టిన వారికి పితృదోషాలు కూడా కొన్ని ఉంటాయి. దానికి సంబంధించినటువంటి క్రియ ప్రక్రియలు కూడా వారు సమర్థుడిగా చేసుకోవాలి. ఇకపోతే కన్యారాశి వారికి ఈ శత్రుభయం, శత్రుపీడ, అలానే కొంతమందికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు కూడా ఉంటాయి. వాటితో పాటు పెళ్లిళ్ళు అవ్వకపోవడం, జీవితంలో ముందుకు రాకపోవడం ఇవి ఒక కారణం అని చెప్పొచ్చు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహదోషాలు ఉంటే దాన్ని శాంతి పలకొచ్చు, కానీ మానవులు పెట్టేటువంటి దిష్టి దోషాలని చూసారా, ఇవి మాత్రం ఖచ్చితంగా ఏ రోజుగారో తీసుకోకపోతే కనుక అనేజీ, అన్ఫిట్ అన్నీ అయిపోతాయన్నమాట. కన్యారాశి వారికి మూలం అంటే రాశి అధిపతి కుజుడు, బుధుడు కూడా రాశాధిపతి కుజుడు, బుధుడు కూడా రాశాధిపతి. ఇక దేవతల్లోకి వచ్చేటప్పుడు కనుక దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామిని కొలవచ్చు, కానీ దక్షిణామూర్తి ఆలయం మీకు సమీప దూరంలో ఉండవు, ఎక్కువగా ఎక్కడో దగ్గర ఉంటాయి. మనకి సమీపంలో అయితే కనుక ఇరు రాష్ట్రాల్లో చూసినట్టయితే కోటప్పకొండలో ఉంటుంది. దక్షిణామూర్తి ఆలయం కోటప్పకొండలో ఉంటుంది. ఇక్కడ పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఉంటుంది. అక్కడ అభిషేక అర్చన చేసుకుంటే మంచిది, అందరికీ అవ్వదది. కాబట్టి దత్తాత్రేయ స్వామివారి అయితే ప్రతి ఆలయంలో సాయిబాబా గుడి ఉన్న దగ్గరలా ఉంటారు. కాబట్టి అక్కడ స్వామివారికి అర్చనాభిషేకాలు చేసుకోవచ్చు. ఇకపోతే మహారాష్ట్రకి సమీప దూరంలో ఉన్నటువంటి గాంగాపురం అనేటువంటి ఆలయాల దగ్గర కూడా దత్తాత్రేయ స్వామివారికి, కర్ణాటకలో అయితే మైసూరులో దత్తాత్రేయ స్వామివారి పీఠం ఉంటుంది. కాబట్టి అక్కడికైనా సరే వెళ్ళొచ్చు దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి. వీరు ఇక ఈ కన్యారాశి వారికి అధిపతులు వీరుడు, వీరిని పూజించుకుంటే సరిపోతుంది. ఇక వీరికి అన్ని రకాల విభేదాలు, విదోషాలు, దోషాలు, క్రియలు, ప్రక్రియలు, శత్రుభయం, శత్రుపీడ, గ్రహదోషాలు ఇవన్నీ సహజ గుణంగా కొనసాగుతూ ఉంటాయి. ఇక లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? మరి ఈ ప్రభావాలన్నీ తగ్గాలి, లైఫ్ లాంగ్ ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అయితే ఇక్కడ మీకు కన్యారాశి కాబట్టి వీరికి ఏంటంటే మరొక విషయం గమనించుకోవాలి మనం. ఇక్కడ ఈ కన్యారాశి వారికి ఇన్ని రకాల అవలక్షణాలు ఉన్నటువంటి, అవలక్షణాలు అంటే మళ్ళీ దీంట్లో అవలక్షణాలు అంటే అన్నీ ఉంటాయా అండి గురువు గారు అంటున్నా. అవలక్షణాలు అంటే దీంట్లో జీవితంలో ఎదగడానికి కాదు, ఎదిగించడానికి, ఎదుటి వాళ్ళని ఏ స్థాయిలో తీసుకెళ్తే నిలబడతారు, వీరు బాగుంటారో చూసుకునే దానికి మాత్రమే లక్షణాలు. వాటిలో అన్ని రంగాల్లో ఉంటారు కన్యారాశి వారు. కాబట్టి కన్యారాశి వారు చాలా మంచివారు. కాబట్టి ఎవరు వీరికి శత్రుత్వం చూసినా కూడా ఎదుటి వాళ్ళకి మంచిగానే చూస్తారు వీరిని. కాబట్టి ఇలాంటి కన్యారాశి వారికి శత్రుభయం అన్నాం. ఈ శత్రుభయంతో పాటు వారు ఈ రోజుల్లో అయితే ఇది కలికాలం. ఈ కలికాలంలో ఏమవుతుందంటే కనుక శత్రుభయం అంటే ఎదురుగా వచ్చి కొట్టట్లా, ఏదో గురువు దగ్గరికి వెళ్ళొచ్చి వాళ్ళ మీద చెడు క్రియలు చేయించేటువంటి దీనికి కన్యారాశి వాళ్ళు ఎదగకుండా, వారు ఏ పని చేసినా ముందుకు వెళ్లకుండా అష్టదిబ్బందం చేసేసి వారు ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళరు, ఇక ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి. ఈ రకమైన పరిస్థితికి వీరు ఏర్పడేలా చేస్తారు. మరొకటి, అలాంటి ఏర్పడేలా చేసినప్పుడు ముందుకు రావాలి. అవన్నీ కూడా మనం తట్టుకొని ముందుకు వచ్చేయాలంటే దేవుని అనుగ్రహం కావాలి, లేదా మనలాంటి గురువుల యొక్క సహకారం కావాలి, ఆలోచన కావాలి. అలాంటి గురువుల ఆలోచన, దేవుని అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా కన్యారాశి వారు లోక కళ్యాణార్థం కోసం మాత్రమే చేస్తారు వారిని. మరొకటి ఏంటంటే వీరికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి ఎక్కడంటే కనుక కుజుని యొక్క దశాంతర దశ, బుధుని యొక్క దశాంతర దశ, రవి యొక్క దశాంతర దశ, శని యొక్క దశాంతర దశ నడిచేటప్పుడు వీరికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి గ్యాస్ట్రిక్ ట్రబుల్తోనే మొదలవుతాయి వీరి ఆరోగ్య సమస్యలు. బ్లడ్కి సంబంధించినటువంటి దాంట్లో మొదలవుతాయి వీరి ఆరోగ్య సమస్యలు. లివర్, కిడ్నీ లాంటి సమస్యలతో మొదలవుతాయి వీరి ఆరోగ్య సమస్యలు. ఇలాంటివి తప్పితే వేరే ఆరోగ్య సమస్యలు అయితే వీరికి రావు. ఇవి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. వీరు తినకూడనివి ఏమున్నాయంటే పొట్లకాయ, దాంతోపాటు గోంగూర, ఇవి జీవితంలో తినకూడదు. ఇక వీరు చెడు వ్యసనాలకి బానిస అవ్వకూడదు, అవిన మార్చుకోవాలి. ఇలా ఉంటూ ఇక వీరు చేసేది ఏంటంటే కనుక ప్రతి 3 మాసాలకు ఒక్కసారైనా సరే సముద్రం, నది, ఏరు, సెలయేరు, గుండం, బ్రహ్మగుండం ఇలాంటి వాటిల్లో కనుక స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించేటప్పుడు జొన్నలు, గోధుమలు తీసుకొని వెళ్ళి అక్కడ ఏదైనా కోరికలు, ఏదైనా దోషాలు ఉంటే పోవాలని చెప్పి వదిలేయాలి. ఇవి ప్రతి 3 మాసాలకు ఒకసారి చేయాలి. జీవితకాలం కూడా పరిహారం ఇది. ఇక పోవడానికి ఇక ఇండిపెండెంట్గా వారానికి ఒకరోజు తీసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే నల్ల నువ్వులు, నల్ల మిరియాలు, తెల్ల ఆవాలు, ఇవి మొత్తం కూడా చిటికిడి కలుపుని చెప్పుకొని ఇంగువ ఒక చిటికెడు తీసుకొని ఈ 4 పొట్లం కట్టుకొని పార్సల్ చేసుకొని ఈ 4 కూడా తల చుట్టూతా 7 సార్లు క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని అవి పారేడు నీటిలో కానీ
పొదలను చెట్లలో కానీ వేయాలి. ఇక గుమ్మడికాయ వీరికి సొంతం. గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ ఎప్పుడైనా ఒకసారి 3 మాసాలకు ఒకసారి సరే అమావాస్య ముందు వీరికి వీరే దిష్టి తీసుకొని అది పగల కొట్టకూడదు. అందరూ దిష్టి తీసుకొని పాలు కొడుతూ ఉంటారు, పగల కొట్టకూడదు ఎప్పుడు కూడా. గుమ్మడికాయలు ఇంటికి కానీ కారుకు కానీ ఎక్కడైనా తీస్తే మనిషికి తీసినా పగల కొట్టకూడదు. అవి తీసుకెళ్లి భద్రంగా ఎక్కడైనా నీళ్లలో వేయాలి, పొదలను చెట్లలో వేయాలి. కాబట్టి ఈ గుమ్మడికాయని దిష్టి తీసుకొని తనకు తానే భద్రంగా తీసుకుని వెళ్ళి అక్కడ నీళ్ళల్లో వేసేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా శత్రుభయం కానీ, శత్రుపీడ కానీ, పితృదోషాలు కానీ, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు లాంటి గ్రహదోషాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు వారి సొంతం కాకుండా ఉంటాయి. వారికి మంచి చేసేటువంటి తరుణం ముందుకు వెళ్తూ ఉండేది. కాబట్టి వీరు సంవత్సరంలో ఒకసారైనా 6 మాసాలకు ఒకసారైనా సరే, ఒక్కరోజైనా సరే, ఏ రోజైనా పర్లేదు, ఏకాదశి అయితే ఇంకా మంచిది. ఏది ఏకాదశి రోజున ఒక్కరోజైనా సరే చెప్పులు లేకుండా నడవాలి. వారు ఎంత ప్రయాణం చేసినా సరే చెప్పులు వాడకూడదు. ఆ తిథి ఉన్నంత వరకు కూడా, ఆ తిథి ఆరంభం అంతం వరకు కూడా చెప్పులు వాడకుండా ఉండాలి. షూ వాడొచ్చే గురువు గారు అంటే చాలా తెలియకలుగా అడుగుతుంటారు. అంటే కాలికి అసలు ఏది కూడా వేసుకోకూడదు, కాలికి వేసుకోకుండా నడవాలి. ఒట్టి కాళ్ళ మీద నడిస్తే చాలా మంచిది. ఇది వీరి జీవితకాలం చేసుకోవాల్సిన పరిహారం. ఇకపోతే దేవునికి పూజించుకోవాల్సి మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక వీరందరూ కాదు దత్తాత్రేయ స్వామివారు అంటే దత్తాత్రేయ స్వామివారికి పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి 3 మాసాలకు ఒకసారి అయినా సరే. ఇక అమ్మవారి దుర్గామాతకి పర్టికులర్గా వీరికి దుర్గామాతకి ఆకు పూజ చేయించాలి 6 మాసాలకు ఒకసారి అయినా సరే. సుబ్రహ్మణ్య స్వామికి కూడా వీరు పూజ చేసుకోవచ్చు. వీరికి ఇష్టదైవంగా ఎవరున్నా కూడా వారికి చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక్కసారి కళ్యాణంలో పాల్గొనాలంటే సంవత్సరం ఒకసారి కళ్యాణం చేసుకోమని కాదు, ఎప్పుడైనా ఒకసారి స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటే మనం పాల్గొంటే కనుక ఖచ్చితంగా వీరికి మంచి జరుగుతుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కూడా గ్రీన్, లైఫ్ లాంగ్ కూడా గ్రీన్ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. గ్రీన్, ప్యారెట్ గ్రీన్, రెడ్, వైట్ ఈ కలర్స్ అన్ని కూడా వీరికి లైఫ్ లాంగ్ కలిసి వస్తాయి. ఇకపోతే నెంబర్ 5, 8, 4 ఈ నెంబర్స్ అన్ని కూడా జీవితకాలం వీరికి నెంబర్స్ కలిసి వస్తాయి. ఏ నక్షత్రంలో పుట్టినటువంటి కన్యారాశి వరకైనా ఈ నెంబర్స్ కలిసి వస్తాయి. ఇకపోతే వారాలు మంగళవారం, శనివారం అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి. ఏ పని చేయాలనుకున్నా కూడా మంగళవారం, శనివారం మొదలు పెడితే చాలు, కోటీశ్వరులు అయిపోతారు వీళ్ళు. ఇకపోతే ఎవరికి చేయి చూపించకూడదు, ఎవరికి చెయ్యి అందించకూడదు. అంటే మనం చేయి డబ్బులు ఇచ్చకూడదు కానీ డబ్బులు మళ్ళీ అడగకూడదు, గొడవలు అవుతాయి. వీరి చేతి నుంచి ఇవ్వడం అయినా తీసుకోవడం ఉండదు, వీరి జీవితంలో తీసుకోవడం అయితే. ఇకపోతే వీళ్ళు రుణగర్తులు, అంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా సహాయం చేస్తుంటారు వీళ్ళని రుణగర్తులు అంటారు. వీరు మళ్ళీ అందిపుచ్చుకోలేరు, ఎవరి చేత నుంచి వీళ్ళు డబ్బులు తీసుకోలేరు, సహాయం పొందలేరు, వీరే చేస్తూ ఉంటారనమాట. కాకపోతే వీరు రుణగర్తులు అంటారు. ఈ జీవితంలో కన్యారాశిలో పుట్టిన వారికి పునర్జన్మ ఉండదు. కాబట్టి వీరికి జన్మస్థ వీరు సేవ చేస్తూనే ఉంటారు. వీరికి రోగాల పాలు అనేది ఎక్కువ అవ్వదు, రోగాలు ఎక్కువ రావు. వీరికి గ్రాడ్గా ఉంటుంటారు, ఎప్పటికీ కొనసాగుతూ ఉంటారు. అలానే వీరు జనాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మంచి తనంతో ఉంటారు. ఇక వీరు నిత్యం కూడా దీపారాధన చేసుకుంటే మరీ మంచిది. ఇక చెట్టు వీరికి రావి చెట్టు కానీ, లేదంటే కరివేపాకు చెట్టు కానీ, దానిమ్మ చెట్టు కానీ ఎక్కడైనా నాటితే కూడా చాలా మంచిది. అలాంటి పంటలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి మామిడి, కంది బాగా కలిసి వస్తుంది ఏదైనా పంట భూములు పండించుకునే దానికి. ఇక విద్యారంగంలో అయితే వీరికి ఎక్కువగా విద్య ఉండదు. విద్య ఉన్నా చదివేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది కాబట్టి చదువుకునే పెద్ద రాణించేదానికి ఉండదు. కాబట్టి ఇంకా ఏదైనా సమస్యలున్నా, ఇంకా ఏదైనా పరిష్కారం కావాలనుకున్నా, ఇంకా ఏదైనా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే ఇంత వివరంగా చెప్పాం. ఇంకా ఏదైనా సమస్య ఉందంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారు ఏ రంగంలో ముందుకెళ్తారు, వారికి తగ్గటువంటి పరిష్కారం చూపించబడుతుంది. ఇక ఇవన్నీ కాదు గురువు గారు మన దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎన్నో రకాల వస్తువులతో ఉన్నాయి. వారికి ఏదన్నా వేరే వాళ్ళు లైన్ వేశారు, బయటికి లాగేశారు, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, మా ఆయన నా మాట వినట్లేదు, మా భర్త నా మాట వినట్లేదు, మా భార్య నా మాట వినట్లేదు, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అన్న, ఇక అనుకున్న పని ముందుకెళ్ళకపోయినా కొన్ని రకాల వస్తువులు అయితే మన దగ్గర సమీప దూరంలో ఉంటే వారికి సరసమైన ధరల్లోనే వారి అందజేయడం జరుగుతుంది. అలాంటిది వాళ్ళకి ఒక సోపు. ఇది ఏంటంటే మనమే తెలియకుండా ఏదన్నా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగినా కూడా చాలా మంది ఈ రోజుల్లోనూ జాతకానికి నమ్మట్లేదు, జాతకం కన్నా కూడా ఇలాంటివి ఎక్కువైపోయినాయి. ఒక మనిషి కావాలంటే వారి మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టేసి లాక్కుంటున్నారు. అలాంటి ప్రేమ ఎందుకు నాకు అర్థం కాదు దరిద్రంగా. అయితే ఇలాంటి సోపు వాడటం వల్ల అలాంటి వాటి నుంచి బయటపడవచ్చు. ఇక ఏదైనా పనులు అవ్వట్లేదా కన్యారాశి వారికి అంటే ఈ సెంట్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా పనులు అవుతాయి. ఏదన్నా నరదోషాలు, నరదిష్టులు, పితృదోషాలు ఉండి దారిద్ర్యం మనకన్నా ముందెళ్తుంది, ఏ పని ముందుకెళ్ళట్లేదు, అష్టదిబ్బనంగా ఉందంటే వారందరికీ సెంటు వాడితే కనుక ఖచ్చితంగా గ్రహదోషాలు దొరికిపోతాయి. ఇకపోతే ఒత్తి, ఇది యంత్రాలు అంటే దీని లోపల వారికి సమస్యను బట్టి యంత్రం ఉంటుంది. ఆ యంత్రం పెట్టి ఒత్తులు ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇది మస్టర్డ్ ఆయిల్లో ముంచేసి ఇలా పెట్టేసి వెలిగించుకోవాలి. ఇది కొండెక్కేంత వరకు దీన్ని చూస్తూ కూర్చుంటే కనుక ఖచ్చితంగా వారికి సమస్య అయితే మాత్రము
ఖచ్చితంగా తీరిపోతుంది. వారికి నిజంగా సమస్య ఉంటే సమస్య ఎలాంటిదైనా సరే తీరిపోతుంది. కాబట్టి ఈ ఒత్తి చాలా నేనైతే పక్కా చెప్తా, ఈ ఒత్తి బాగుంటుంది, అన్ని వస్తువులు మనం చేసిస్తాం. కాబట్టి వారికి ఇంకేమైనా సమస్య ఉంటే కూడా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే అందరి గురువుల్లా కాకుండా వస్తు రూపంగా కూడా వారికి తగ్గించే ప్రయత్నం చేసేదానికి చేద్దాం. ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ప్రజల వరకే మనకి చేసేదానికి చూద్దాము. మంచి జరిగితే బాగుంటుంది. కాబట్టి కన్యా రాశి వారు అదృష్టవంతులు, అదొకటే మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకొని ఉండాలి అంటే కనుక మనం బాగుండాలి. మనం బాగున్నామంటే ఎదుటి వాళ్ళందరికీ సహాయం చేయగలుగుతాం. వారి కోసమే లోక కళ్యాణం కోసమే మనం బాగుండాలి. కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి ఏదైనా గాయత్రి హోమం కానీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కానీ చేయించుకున్నట్టయితే జీవితంలో వీరు కొనసాగుతూ ఉంటారు ముందుకి. ఓవరాల్గా కన్యా రాశి వారికి సంబంధించి నరఘోష, నరదిష్టి, శత్రుభయం ఈ ప్రభావం తగ్గడానికి ఏం చేస్తే బాగుంటుంది జీవితాంతం కూడా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.